వివాహేతర సంబంధానికి అడ్డొస్తున్నాడని భర్తను కరెంట్ షాక్తో చంపేసింది ఓ భార్య. ఈ దారుణ ఘటన హైదరాబాద్లోని కేపీహెచ్బీలో జరిగింది. ఆటో డ్రైవర్ ఇచ్చిన కీలక సమాచారంతో ఈ కేసును ఛేదించే పనిలో పడ్డారు పోలీసులు. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సాగర్ హత్య జరిగిన ఇంటి వద్ద నుండి అందిస్తారు. కట్టుకున్న భర్తనే కడతెరిచింది ఓ భార్య. కేపీహెచ్బీ పోలీస్ స్టేషన్ పరిధిలోని మిత్రా హిల్స్లో ప్రస్తుతం మనం చూస్తున్నాం. ఇదే నివాసంలో కవిత, సాయిలు ఇద్దరు భార్యాభర్తలు, ఇద్దరు పిల్లలతో కలిసి నివాసం ఉంటున్నారు. మెదక్ జిల్లా పాపయ్యపేట మండలానికి సంబంధించిన పాత లింగాలపల్లి గ్రామానికి చెందినవారు. వారం రోజుల క్రితమే ఇక్కడికి నివాసానికి వచ్చారు. ఇక్కడ కనిపిస్తున్నటువంటి అపార్ట్మెంట్లో వాచ్మెన్గా కూడా ఇద్దరు ఉంటున్నట్లుగా కూడా పనిచేస్తున్నట్లుగా కూడా తెలుస్తుంది. అయితే 18వ తేదీన హత్యకు పాల్పడ్డట్లుగా కూడా, ఎందుకంటే వివాహేతర సంబంధాలు, ఇతర ఆరోగ్య సమస్యలు అంటూ రకరకాల అనుమానాలు ఈ కేసులో వస్తున్న నేపథ్యంలో భర్త ప్లాన్ ప్రకారం, ఎందుకంటే వారం రోజులే వారు ఇక్కడికి హైదరాబాద్కి రావడం జరిగింది. మరి వారం రోజుల అనంతరమే ఇటు సాయిలను హత్య చేయడం పైన కూడా ఇటు గ్రామస్తులు, కుటుంబ సభ్యులు పెద్ద ఎత్తున అనుమానం వ్యక్తం చేస్తున్నారు. వివాహేతర సంబంధానికి అడ్డు వస్తున్నాడని భర్తను అడ్డు తొలగించడానికి ఈ విధంగా హత్యకు పాల్పడ్డట్లుగా కూడా ఇటు కుటుంబ సభ్యులు అనుమానం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక్కడ నివాసంలో ఉన్నటువంటి ఇక్కడే వారు నివాసం ఉండేవారు. ఇక్కడ విద్యుత్ షాక్, ఎంత దారుణంగా విద్యుత్ షాక్ ఇచ్చి హత్యకు పాల్పడ్డట్లుగా కూడా పోలీసులు ప్రాథమికంగా గుర్తించారు. ఒకసారి మనం చూడొచ్చు, ఈ ఇంటికి ఏదైతే వీరు ఉంటున్నటువంటి ఈ చిన్న నివాసానికి వెనుకనే ఈ అపార్ట్మెంట్ కన్స్ట్రక్షన్ జరుగుతున్నటువంటి అపార్ట్మెంట్కి ఒక విద్యుత్ సప్లై ఉంది. మెయిన్ విద్యుత్ సప్లై ఇక్కడి నుంచే జరుగుతుంది. మనం ఒక్కసారి చూడొచ్చు, ఇది మెయిన్ విద్యుత్ సప్లై. ఇక్కడ ఉన్నటువంటి ఈ విద్యుత్ తీగలు కూడా మనకు కనిపిస్తున్నాయి. అత్యంత దారుణంగా భర్తను హత్య చేయాలని నిర్ధారించుకొని ప్లాన్ ప్రకారం వారం రోజుల క్రితం అక్కడ సాయిలో ఒక కూలీ పనిగా పనిచేస్తున్నాడు. కొద్ది రోజుల క్రితమే, దాదాపు కొన్నేళ్లుగా వీళ్ళు విడివిడిగా ఉన్నప్పటికీ ఒక కార్యక్రమంలో కలిసిన అనంతరం కూడా వీరు మళ్ళీ కలిసి జీవిద్దామని అనుకున్నారు. ఊర్లో కొన్ని రోజులు ఉన్నారు. ఊర్లో కూలి పనిచేస్తున్న సాయిల్ని హైదరాబాద్కు తీసుకొచ్చింది వారం రోజుల క్రితమే. ఇక్కడే నివాసం ఉంటుంది. ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఈ విద్యుత్ తీగల మెయిన్ సప్లై నుంచి వీరు ఈ తరహా విద్యుత్ తీగలు మనం చూడొచ్చు. ఈ తరహా విద్యుత్ తీగలతోనే కరెంట్ షాక్ ఇచ్చి కూడా హత్యకు పాల్పడ్డట్లుగా కూడా ప్రాథమికంగా పోలీసులు గుర్తించారు. సో ఈ విద్యుత్ తీగలకు సంబంధించిన కొన్ని ఆనవాళ్ళు కూడా మనకి ఇక్కడ కనిపిస్తున్నాయి. ఒక్కోసారి మనం అవి కూడా చూసే ప్రయత్నం. మృతదేహాన్ని కనిపించకుండా చేయాలని చెప్పి ఉద్దేశంతో ఇక్కడి నుంచి తరలించి ఒక నిర్మానుష ప్రదేశానికి తీసుకెళ్లి పూడ్చిపెట్టింది. ఇటు చెల్లి భర్తతో కలిసి కవిత మృతదేహాన్ని ఇక్కడి నుంచి నివాసానికి కొద్ది దూరంగా ఒక ఆటోలో తరలించే క్రమంలో ఆటో డ్రైవర్ అనుమానంతో పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఈ అంశం కూడా పూర్తిగా వెలుగులోకి వచ్చింది. కేపీహెచ్బీ పోలీసులు సీసీ కెమెరాల ఆధారంగా కూడా దర్యాప్తు కొనసాగుతుంది. మనం చూడొచ్చు, విద్యుత్ తీగలు కూడా ఇక్కడ మనకు కనిపిస్తున్నాయి. కరెంట్ షాక్తో విద్యుత్ తీగలు ఇచ్చిన ఆనవాళ్లు కూడా ఇక్కడ మనకు కనిపిస్తున్న పరిస్థితి. ఈ తరహా విద్యుత్ తీగలతోనే భర్త సాయిలుని కవిత అత్యంత కిరాతకంగా దారుణంగా హత్య చేసి అనంతరం అదే తీగలతో ఉరివేసి కొన ఊపిరితో ఉన్న భర్తని మళ్ళీ అదే వైర్లతో కూడా పూర్తిగా చంపేసిన పరిస్థితి. ఈ మొత్తం ఘటన పైన కేపీహెచ్బీ పోలీసులు ఇంకా దర్యాప్తు చేస్తున్నారు. కీలక ఆధారాలను ఇప్పటికే క్లూస్ టీమ్ కూడా సేకరించింది పంచనామా నిమిత్తం. ఎందుకంటే పూడ్చిపెట్టిన ప్రదేశంలో పూర్తిగా పోలీసులు ఇప్పటికే క్లూస్ టీమ్స్ కొన్ని ఆధారాలు సేకరించిన నేపథ్యంలో ఎంఆర్ఓ, ప్రభుత్వ డాక్టర్ల సాయంతో మృతదేహాన్ని వెలికి తీసేందుకు కూడా పోలీసులు ప్రయత్నాలు చేస్తున్నారు. సో ఇప్పటికే ఈ కేసులో భార్య కవితతో పాటుగా భార్యకు సహకరించినటువంటి భార్య చెల్లెలి భర్తను కూడా పోలీసులు అదుపులోకి తీసుకుని దర్యాప్తు కొనసాగుతున్నారు. సీసీ కెమెరాల ఆధారంగా గుర్తించిన నేపథ్యంలో ఇటు గ్రామస్తుల దగ్గర నుంచి కూడా కొంత వివరాలు పోలీసులు సేకరిస్తున్నట్లుగా కూడా తెలుస్తోంది. మరి వివాహేతర సంబంధానికి అడ్డు వస్తున్నాడని అత్యంత కిరాతకంగా భర్తను హత్య చేసినట్లుగా కూడా ఇప్పటికీ ప్రాథమికంగా పోలీసులు గుర్తించిన నేపథ్యంలో అదే కోణంలో పోలీసులు దర్యాప్తు చేసినట్లుగా కూడా తెలుస్తోంది. పూర్తి దర్యాప్తు అనంతరం కూడా ఈ కేసులో మరిన్ని కీలక అంశాలు బయటకు వచ్చే పరిస్థితి కూడా మనకు కనిపిస్తుంది.